స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. యువ ఓటర్ల నమోదు ప్రక్రియలో చిత్తూరు జిల్లా యంత్రాంగం పనితీరు అభినందనీయం. జిల్లా ఎలక్టరల్ అబ్జర్వర్ కోలా భాస్కర్. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభతో వైసీపీ నేతల్లో భయం నెలకొంది. మీడియా సమావేశంలో పూతలపట్టు టీడీపీ ఇన్ఛార్జ్ మురళీ మోహన్ వెల్లడి. సర్వశిక్ష అభియాన్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. ఎస్ఎస్ఏ ఉద్యోగుల డిమాండ్. అంగన్వాడీల న్యాయమైన సమస్యల కోసం చేపట్టిన నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ పూర్తి స్థాయి మద్దతునిస్తోంది. జనసేన నేతల వెల్లడి. వార్తల్లోని వివరాలు. యువ ఓటర్ల నమోదు ప్రక్రియలో చిత్తూరు జిల్లా యంత్రాంగం పనితీరు అభినందనీయమని జిల్లా ఎలక్టరల్ అబ్జర్వర్ కోలా భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2024పై కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ మరియు జిల్లా ఎలక్టరల్ అబ్జర్వర్, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ రాజశేఖర్లతో కలిసి ఏఈఆర్ఓలు, తహసీల్దార్లు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎలక్టరల్ అబ్జర్వర్ కోలా భాస్కర్ మాట్లాడుతూ యువ ఓటర్ల నమోదు ప్రక్రియలో చిత్తూరు జిల్లాలో స్వీప్ యాక్టివిటీస్ ని ముమ్మరంగా నిర్వహించి 19,448 మంది నూతనంగా ఓటర్లుగా నమోదు చేయడం అభినందనీయమన్నారు. ఓటు నమోదుకు సంబంధించి అందే ప్రతి క్లెయిమ్లను క్షుణ్ణంగా ఇంటింటికి వెళ్లి పరిష్కరించాలని తెలిపారు. దీంతో పాటు డిసెంబర్ 9 వరకు అందిన క్లెయిమ్లు అన్నింటినీ నాణ్యతతో పరిష్కరించాలని, ఎపిక్ కార్డ్స్ ముద్రణ ప్రక్రియ మరియు పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసి ఓటరుకు అందజేయాలన్నారు. ఎపిక్ కార్డులో ఫోటోలు క్లారిటీగా ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనల మేరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2024 ప్రక్రియకు సంబంధించి సంబంధిత ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, తహసీల్దార్లు, బిఎల్ఓలు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని తెలిపారు. ఈ సెకండ్ స్టేజ్లో మరి కాన్స్టిట్యూషన్గా ఈ డిస్పోజల్స్ అనేది ఎలా హ్యాండిల్ చేశారు అనే దాని మీద ప్రధానంగా ఫస్ట్ ఉంటుంది. అట్లాగే పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కూడా ఈ డిస్పోజల్కి సంబంధించి ఏవైనా తెలుసుకుంటే మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిశీలన చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ సెకండ్ విజిట్లో అబ్జర్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్షన్ కమిషన్ ఒక 12 పాయింట్లు ఒకసారి ఇక్కడ ప్రస్తావన చేయమని చెప్పి మాకు నిషేధించడం జరిగింది. వీటిల్లో ఆల్రెడీ జేసీ గారు తను ఏదైతే ప్రజెంట్ చేశాడో కొన్ని రిపీట్ కూడా అవుతాయి. అయినా సరే ఈ 12 అంశాలు ఒకసారి నేను ప్రస్తావన చేస్తాను. అట్లాగే ఈ డిస్పోజల్ 6 to 7, 8 అట్లాగే ఒక ముఖ్యమైన అంశం 1890 తీసుకుంటే జిల్లాలో ఎట్లా ఉంది ఈ విషయాలు మాత్రం మాట్లాడి కన్క్లూడ్ చేస్తాను. ఆ తర్వాత ఎవరైతే ఇక్కడ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళు తర్వాత ఒక్కొక్కరు ఏమైనా చెప్పదలుచుకుంటారు. సో మొదటి విషయం ఏంటంటే అబ్జర్వర్గా నేను మీతో ప్రస్తావన చేయదలుచుకున్నది మల్టీ లెవెల్ చెకింగ్ అని ఒక మేనేజ్మెంట్ ఉంది. ఈ విజయంలో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీస్ అంటే ఇప్పుడు మొరాలెస్ ఇంకా ఈ డిస్పోజల్ ఆఫ్ పేరెంట్స్ అబ్జెక్షన్స్ మనం లాస్ట్ స్టేజ్కి వచ్చాం. చాలా వరకు లాగిన్లో యాక్షన్ కూడా వాళ్ళు ఎఫెక్ట్ చేశారు. అది ఆన్లైన్లో మనకు దాని ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది. అట్లా చూసినప్పుడు మన ఈఆర్ఓ ఏదైతే ప్రతి ఈఆర్ఓ అసెండింగ్ ఆర్డర్లో ఇంక్లూజన్స్ని పోలింగ్ స్టేషన్ వారిగా ఒకసారి చూసుకోవాలి. అట్లాగే డిలీషన్స్ కూడా అసెండింగ్ ఆర్డర్లో చూసుకోవాలి. టాప్ 20
అంటే ఇంక్లూజన్స్ ఎక్కువగా ఉన్నటువంటి టాప్ 20, ఇంక్లూజన్స్ ఎక్కువగా ఉన్నటువంటి డివిజన్స్ ఎక్కువగా ఉన్నటువంటి టాప్ 20 అవి మార్క్ చేసుకొని ఆ 20 పోలింగ్ స్టేషన్స్లో 100% రిజిస్ట్రేషన్ చేయాలి. ఇంకా ఒకవేళ మీకు ఎక్స్ట్రా సపోర్ట్ అవసరమైతే ఈఆర్ఓ గారు ఎవరు సర్వీసెస్ అయినా డ్రా చేసుకోవచ్చు. కాబట్టి ఒక టీమ్ లాగా పెట్టుకొని మొత్తం అంతా కూడా కరెక్టా కాదని చెప్పి రిజిస్ట్రేషన్ చేయాలి. కాబట్టి ఈఆర్ఓ నాకు అది రైటింగ్ లో కన్ఫర్మ్ చేయాలి. ఐ హావ్ డన్ దిస్ జాబ్. నారా లోకేష్ యువగలం ముగింపు సభతో వైసీపీ నాయకుల్లో భయం మొదలైందని పూతలపట్టు టీడీపీ ఇన్ఛార్జ్ మురళీమోహన్ తెలిపారు. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కుప్పం నుండి మొదలైన యువగలం పాదయాత్ర దాదాపుగా 3123 కిలోమీటర్లు 97 నియోజకవర్గాలలో టీడీపీ యువనేత నారా లోకేష్ విజయవంతంగా పూర్తి చేశారని, ఇందులో భాగంగా చేపట్టిన ముగింపు సభకు భారీ ఎత్తున ప్రజలు తరలి రావడం చూస్తుంటే వైకాపా ప్రభుత్వంపై ప్రజలకు ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు. యువగలం పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలను తెలుసుకున్న తమ యువనేత నారా లోకేష్ వారి సమస్యల పరిష్కారానికి టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించనున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీ గెలుపు తథ్యమని జోషం పలికారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలలో టీడీపీ పార్టీ విజయకేతనం ఎగరవేయనున్నదని అన్నారు. ఇప్పటికే యువగలం ముగింపు విజయోత్సవ సభకు లక్షలాదిగా తరలి వచ్చిన జనం చూసి వైసీపీ నాయకుల్లో భయం మొదలైందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రకటన రాబోతుంది. ఇప్పటికే 6 పథకాల ద్వారా మీరందరూ కూడా చూడడం జరిగింది. మహిళా శక్తి నుంచి 6 పథకాల ద్వారా జనంలోకి వెళ్ళినటువంటి తెలుగుదేశం జనసేన సమన్వయ కూటమిని ప్రజలు అపూర్వంగా ఆదరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా బాలకృష్ణ గారు ఒకే వేదిక మీదకి వచ్చి కూర్చోవడమే తరువాయి ఈ రాష్ట్రంలో ఎవరెవరి పీఠాల కథలలో ఎవరెవరికి వణుకు పుట్టాలో వారందరికీ కూడా వణికి పుట్టి వారి పీఠాలు కదులుతున్నాయన్నటువంటి ఆలోచనకి రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. చిత్తూరు జిల్లా నుంచి కూడా అశేషంగా విజయనగరం వద్ద జరిగినటువంటి లోకేష్ బాబు గారి పాదయాత్ర ముగింపు సమావేశానికి వేలాదిగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా తరలి వచ్చారు. వారందరికీ కూడా పూతలపట్టు నియోజకవర్గం పక్షాన, తెలుగుదేశం పార్టీ పక్షాన వారందరికీ కూడా పేరు పేరున వారందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ఎవరైతే లోకేష్ బాబు గారి మీద అవాకులు చవాకులు వేలి చీత్కరమైనటువంటి మాటలు మాట్లాడినారో వారికి ఒక్కటి చెప్పదలుచుకున్నా. వజ్రం లాంటి, అంటే ఒక సానబట్టినటువంటి వజ్రం లాగా ఈ పాదయాత్రలో లోకేష్ బాబు గారు తయారవడం జరిగింది. ఈ రాష్ట్రానికి ఆయన ఒక దిక్సూచిగా మారబోతున్నారు. ఈ రాష్ట్రానికి ఆయన అవసరం ఉందన్నటువంటి రీతిలో ప్రజలందరూ కూడా ఆమోదించడం జరిగింది. అన్నగారి ఆశయాలతో, బాబు గారి భావజాలంతో ఆయన సాగించినటువంటి యాత్రలో ఇచ్చినటువంటి నిన్న ప్రసంగంలో చెప్పినటువంటి విషయాలు కూడా మీరు గమనించే ఉంటారు. జిల్లాలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని ఎత్తి చూపడం జరిగింది. అదే సమయంలో ఆయా సమస్యలకు పరిష్కారం ఏ రూపంలో చేయబోతా ఉన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో అయితే ఏకంగా కొన్ని కేస్ స్టడీలు కూడా చెప్పడం జరిగింది. ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో వాటిని ఏ రకంగా పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికే వైసీపీకి కానీ, వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కుహన రాజకీయ నాయకులకు కానీ ఏమి అంతుపట్టక పాలుపోక మళ్ళీ ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా మాకేం కాదన్నటువంటి ప్రగల్భాలు పలుకుతున్నారు. వారందరికీ కూడా త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన సమన్వయంతో 2024లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి గెలిచి తీరుతుందన్నటువంటి విశ్వాసం నిన్నటి సభతోనే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా రావడం జరిగిందన్నటువంటి విషయాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఎస్ఎస్సీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎస్ఎస్సీ ఉద్యోగులు డిమాండ్ చేశారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణి అవలంబించడం నిరసిస్తూ మోకాళ్లపై కూర్చొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సర్వశిక్ష అభియాన్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సెలవులు కూడా ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకోవడం దుర్మార్గమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పార్ట్ టైం పేరుతో ఫుల్ టైం ఉద్యోగులుగా వెట్టి చాకరీ చేయించుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తక్షణమే తమను పర్మనెంట్ చేయాలని, లేని పక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా సర్వశిక్ష అభియాన్ చేపట్టిన నిరసన కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, సిఐటియుతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర, సర్వశిక్ష అభియాన్ జేఏసీ నాయకులు శ్రీనివాసులు, వేలాయుధం, దేవ తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ నేను మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చినారు. కానీ ఆయన దాన్ని మర్చినారు. ఇంతవరకు మమ్మల్ని రెగ్యులర్ చేయలేదు. కనీసము మాకి శాలరీ కూడా పెంచలేదు. 2015 నుండి మేము ఇంతవరకు జీతం పెంచుకోకుండా అదే జీతంతో మాకు హాలిడేస్ లేవు. కష్టపడి మేము పని చేస్తున్నాము. మాకు ఇచ్చే జీతం మా సంసారాలకి పని సరిపోవడం లేదు. కనీసము మా కష్టాన్ని గుర్తించి ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుకుంటున్నాను సార్. సుప్రీంకోర్టు ఇచ్చిన హామీ ఆదేశాలు కూడా ఇంతవరకు అమలు చేయలేదు. కాబట్టి దయ ఉంచి మా పైన మాకు మంచి జీవితాన్ని ప్రసాదించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఇక్కడ పార్ట్ టైం గా ఉపయోగించుకుంటున్నారు, కానీ పని మాత్రం చాలా ఫుల్ టైం గా అదనపు పని చేపిస్తున్నారు. వాళ్ళకి టైం లేదు, సెలవులు లేవు, ఈఎస్ఐ, పిఎఫ్ లేదు. ఇలాంటివన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి మేము వీళ్ళందరినీ కూడా ఫుల్ టైం ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. వాళ్ళు చేస్తున్న న్యాయమైన పోరాటం, వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఈ సమ్మె ఈ రోజు 3వ రోజు కొనసాగుతోంది. ఈ సమ్మెను ఎలా వాళ్ళు దాని వెంటనే పరిష్కారం చేసి విద్యాశాఖలో మంచి ఫలితాలు వచ్చే విధంగా చేయాలని చెప్పి, వీళ్ళు పని చేయకపోతే అసలు విద్యాశాఖ నడవలేని పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. అందువల్ల ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వెంటనే చర్చలు పిలిపించి గతంలో ఇచ్చిన హామీల్ని ఇప్పటికైనా అమలు చేసి ఈ సమ్మెను విరమింపజేసే దిశగా ఆలోచించాలి. కానీ వీళ్ళ మీద దౌర్జన్యాలకు లేకపోతే ఒత్తిడి తీసుకొచ్చే పని, టీచర్లందరినీ ఇక్కడ ఈ పని చేయమని చెప్పి వాళ్ళ టీచర్లకి ఒత్తిడి చేసే పని చేస్తున్నారు. టీచర్లు ఇక్కడ స్పష్టంగా చెప్పారు, ఈ పని చేయము, వాళ్ళ న్యాయమైన సమస్యలు అని చెప్పి ఈ పోరాటానికి మద్దతు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై అంగన్వాడీలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ తమ పూర్తి మద్దతును తెలియజేస్తోందని జనసేన నాయకులు శ్రీరామ్ లోచన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు గత 11 రోజులుగా నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మెకు జనసేన పార్టీ నేతలు తమ పూర్తి సహకారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు శ్రీరామ్ లోచన్ మాట్లాడుతూ గతంలో తమ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో అంగన్వాడీ వర్కర్లు తమ సమ్మెను కొనసాగిస్తున్నారని, పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని, జనంలో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీలు చేస్తున్న పోరాటాలకు తమ వంతు బాసటగా జనసేన పార్టీ నిలవడం జరిగిందన్నారు. అనంతరం అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు తమ వంతు భాగస్వామ్యంగా 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన నేతలు, కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. అయోధ్య శ్రీరాముడి పూజిత అక్షింతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరాముని కృపా కటాక్షాలను భక్తులు పొందడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మరియు విశ్వ హిందూ పరిషత్ నిర్వాహకులు తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం అయోధ్య శ్రీరాముని పూజిత పవిత్ర అక్షింతలకు
స్థానిక బ్రాహ్మణ వీధి గీతా మందిరంలో పూజలు చేసి చిత్తూరు 50 డివిజన్లకు చెందిన ఆధ్యాత్మిక ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జనవరి 1వ తేదీ నుండి ప్రతి డివిజన్లో ఇంటింటికి వెళ్లి శ్రీరాముని పవిత్ర అక్షింతలను ప్రజలకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా శ్రీరాముని అక్షింతలను తలపై ఉంచి ఊరేగింపుగా శ్రీ కోదండ రామాలయంకు వెళ్లి పూజలు చేసి వారి డివిజన్లకు అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక శ్రీరామ భక్తులు రామభద్ర, అట్లూరి శ్రీనివాసులు, జయకుమార్, షణ్ముగం, తోటపాలెం వెంకటేష్, గోకుల్ యాదవ్, బహరాజీ, రామ్మూర్తి, వేలు, గణేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆవులను రోడ్లపైకి వదిలి ట్రాఫిక్ ఇబ్బందులకు గురి చేస్తే సంబంధిత యజమానులపై కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. గురువారం చిత్తూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వాహనదారులకు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవులను రోడ్లపైకి వదలడం వల్ల అవి రోడ్డుకు అడ్డంగా రావడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉందన్నారు. ఇలా ఆవులను రోడ్లపై వదిలివేస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనదారులు సైతం రోడ్డు నిబంధనలు పాటించడంతో పాటు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి సంబంధిత పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. చిత్తూరు ప్రజలకు నమస్కారం. ట్రాఫిక్ పోలీస్ వారి నుంచి విన్నపం అంటే టౌన్లో ఆవుల ఓనర్లు యజమానులు ఆవుల్ని బాధ్యతారహితంగా వదిలేస్తున్నారు. దానివల్ల ఆవులు వచ్చి రోడ్డు పైన తిష్ట వేసి వచ్చిపోయే వాహనదారులకు ఆటంకం కలిగిస్తూ ఉంది. దానివల్ల చాలామంది ఆవుల్ని తప్పించే క్రమంలో పక్కకి వెళ్ళి పడిపోవడము, లేదంటే డివైడర్కి అట్లా డ్యాష్ ఇవ్వడము, ఒక్కొక్కసారి ఆవులు కొంతమంది భయపడిపోయి ట్రాఫిక్ ఆగిపోయి జామ్ అవ్వడము ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి ఆవుల యజమానులకు విన్నపం అంటే మీరు బాధ్యతాయుతంగా మీ ఆవుల్ని మీ యొక్క సంరక్షణలో ఉంచుకోవాలి, వాటిని బయటికి వదలకుండా చూసుకోవాలి. ఇక మీదటి నుంచి ఆవుల యజమానులు ఎవరైనా బాధ్యతారహితంగా ఆవుల్ని వదిలేసి అవి వచ్చి రోడ్డు పైన ఉన్నట్లయితే వాటిని మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో కోఆర్డినేషన్తో మేము ఆవుల్ని గోశాలకి పంపిస్తాం. వాటికి అయ్యే ఖర్చు కానీ అవంతా కూడా వాహన యజమానులే భరించాల్సి ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి మీరు రిలీజ్ చేసుకోవాలంటే మా దగ్గర నుంచి మళ్ళీ లెటర్ తీసుకోవడము, దానికి అవైనటువంటి ఖర్చులు ఇవన్నీ పే చేసిన తర్వాతనే అక్కడి నుంచి మళ్ళీ మీరు వాహనాన్ని పెట్టుకొని ఖర్చు పెట్టుకొని విడిపించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా స్పందించని వారి విషయంలో మేము న్యూసెన్స్ యాక్ట్ ఇలాంటివి కూడా పెట్టి కేసులు నమోదు చేస్తాము. ఇది దయచేసి పబ్లిక్ శ్రేయస్సు దృష్ట్యా, భద్రత దృష్ట్యా మీరు నిర్లక్ష్యం వహించకుండా మీ యొక్క ఆవుల్ని, గేదెల్ని ఇలాంటి వాటిని మీ సంరక్షణలో ఉంచుకోండి. రోడ్డుపైకి వదలద్దు దయచేసి. ఇది రోడ్డు ప్రమాదాలని నివారించడం కోసము, ట్రాఫిక్ రెగ్యులైజేషన్ కోసము, సక్రమంగా వెళ్ళడం కోసము మేము తప్పక చర్య తీసుకోవాలి. అదేవిధంగా తీసుకుంటాము. దయచేసి సహకరించాలని చెప్పేసి కోరుకుంటాము. అదేవిధంగా పబ్లిక్ కూడా
ఈ ఆవుల యజమానులు విసిగిస్తున్నామని చెప్పేసి ఎవరు భావించవద్దండి. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా భద్రత దృష్ట్యానే మేము ఈ చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్నారు. కొద్ది దూరమే మేము టౌన్లోనే తిరుగుతాము అని చెప్పేసి చెప్తున్నారు. టౌన్లో 2 వీలర్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. హరివరిగా వెళ్ళే క్రమంలో చిన్న యాక్సిడెంట్కి కూడా హెడ్ ఇంజరీ అవ్వడము, గాయపడి కోమాలోకి వెళ్ళడము, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఏమీ జరగదు అని కాకుండా ఏదైనా జరిగినప్పుడు కూడా పెద్ద ప్రమాదంలో కూడా మనం చిన్న గాయాలతో బయటపడే విధంగా మనం పర్సనల్గా చర్యలు తీసుకోవాలి. ఏమీ కాదు అనేది ఎవరు నిర్లక్ష్యం వహించదండి. ఖచ్చితంగా హెల్మెట్ను ధరించండి. అందులోని ఇప్పుడు చలికాలము, మనము ఎంత నేను బాగా డ్రైవింగ్ చేయాలి అని అనుకున్నా కూడా బాడీ కోఆపరేట్ చేయదు. చలికాలం ఎక్కడెక్కడ మసిల్కు నర్వ్స్ పట్టేయడము ఇలా ఉంటుంది. డ్రైవింగ్ అంత ఈజీ కాదు. కాబట్టి జాగ్రత్తగా హ్యాండ్ గ్లౌస్ వేసుకోండి, జర్కిన్ లాంటివి వేసుకోండి, హెల్మెట్ ధరించండి. దీనివల్ల మనకి విజిబిలిటీ కానీ ఇవంతా కరెక్ట్గా ఉంటుంది. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంలో భాగంగానే జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ను ఏర్పాటు చేయడం జరుగుతోందని డిఈఓ విజయేంద్రరావు తెలిపారు. 2023వ విద్యా సంవత్సరానికి జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ను డిఈఓ విజయేంద్రరావు శుక్రవారం చిత్తూరు నగరంలోని లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసి సైన్స్ ఫెయిర్లు ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి సైన్స్ పై పట్టు సాధించాలన్నారు. జిల్లా సైన్స్ ఆఫీసర్ రమణ, అసిస్టెంట్ సైన్స్ ఆఫీసర్ మోహన్ సింగ్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు మండల స్థాయిలో పాల్గొనున్నారు. మండల స్థాయిలో గెలుపొందిన విజేతలు జిల్లా స్థాయిలో పోటీ చేస్తున్నారన్నారు. ఇక్కడ గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని తెలిపారు. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కు విశేష స్పందన వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గైడ్ టీచర్లు, న్యాయ నిర్ణేతలు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ధనుర్మాస సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపన్యాసకర్త వాసుదేవన్ తిరుప్పావై విశిష్టతను భక్తులకు తెలియజేశారు. ధనుర్మాసం నెల రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలతో పాటు సుప్రభాత సేవ, తిరుప్పావై ధూప దీప నైవేద్యం, వివిధ రకాలైన కైంకర్యాలు నిర్వహిస్తారన్నారు. ధనుర్మాసంలో తిరుప్పావై విన్నవారి జన్మ ధన్యమవుతుందన్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను అందజేశారు. ఉదయం 5 గంటల నుండి స్వామివారికి వివిధ పుష్పాలంకరణలతో ప్రత్యేక పూజలు చేసి అర్చకులు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వైకుంఠ పరమపద వాసల్ని మోక్షాన్ని స్వామి ఇస్తాడంట. అది అందం అక్కడ చూడాలి. తోడికినియాన్ అంటారు. తత్పాదయుగ్మ సరసీర బృంగరాజం త్రయ్యైంద కృతపూరి పరిశ్రమందం శ్రీరంగ లక్ష్మణం మునిం శరణం ప్రపత్యే. స్వామి విష్ణుమూర్తి దగ్గర నుంచి అసురులు వాళ్ళు మధుకైటబర్గళ్ళు అంటారు. ఈ మధుకైటబర్గళ్ళకి స్వామి కొంచెం చలువు ఇచ్చాడు. మనం కూడా ఏం చేస్తామంటే మన మీద చాలా ప్రేమగా ఉన్నారు అని చాలా చాలా చలువులు ఇస్తాం. అది పద్మాసురం కథ అంటారు. పద్మాసురుడు అసురుడు, వానికి పరమశివుడు వరం ఇస్తాడు. వరం ఇచ్చిన తరువాత దాన్ని పరీక్షించడానికి పరమేశ్వరునే వెతుక్కున్నాడు. పరమేశ్వరుని మీదే చెయ్యి పెట్టాలని పరిగెత్తాడు.
అప్పుడు మహావిష్ణు మోహిని అవతారం ఎత్తి వాడిని మోహంలో ముంగిచ్చేటప్పుడు వాడు ఆ మోహంలో పడి ఆ మోహిని అవతారంలో ఉండే మహావిష్ణుమూర్తి నువ్వు పోయి స్నానం చేసుకుంటురా అనేటప్పుడు స్నానానికి వెళ్ళేటప్పుడు నీళ్ళ తలకి పోసుకుంటాడు, తానే మాయమైపోతాడు. ఇది పద్మాసురుని కథ. అంటే మనం కూడా చాలా చదువు ఇచ్చి మనం నెత్తి మీద వేసుకుంటాం. అట్లా మధు కైటబర్గల్ అని ఇద్దరు. పార్లమెంటు సభకు రక్షణ కల్పించని హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి మోడీలు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలని ఇండియా కూటమి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. భారత రాజధాని ఢిల్లీ మహానగరంలో ఉన్నటువంటి అత్యున్నత సభ పార్లమెంటులో సభ జరుగుతుండగానే దుండగులు ప్రవేశించి పొగ బాంబు వేసి భయభ్రాంతులను చేసిన సంఘటనను సమావేశంలో చర్చించి హోంమంత్రి అమిత్ షాను, ప్రధానమంత్రి మోడీని ప్రశ్నించినందుకు ఇండియా కూటమి విపక్ష పార్టీల ఎంపీలను, పార్లమెంటు సభ్యులను, రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేసినందుకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పిలుపు మేరకు శుక్రవారం కట్టమంచి చెరువు స్వామి వివేకానంద విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్, సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ గత 13వ తారీఖున 145 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు, గౌరవ పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు ప్రజా సమస్యలపైన చర్చిస్తుండగా ఉన్న ఫలంగా కొంతమంది దుండగులు బీజేపీ పార్టీ ప్రజా ప్రతినిధులు ఇచ్చిన పాసుతో పార్లమెంటు లోపలికి చొరబడి పొగ బాంబును వేసి సభ్యులను భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనతో దేశం ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసిందని నాయకులు తీవ్రంగా విమర్శించారు. దేశంలోనే అత్యంత ఉన్నత సభను రక్షించలేని, కాపాడలేని బీజేపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. భద్రత లోపం, వైఫల్యం చెందినందున కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి మోడీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా, ప్రధానమంత్రి మోదీ గారు మీ యొక్క భద్రతా వైఫల్యం బాగా బట్టబయలవుతా ఉంది. ఈ పార్లమెంట్ కాపాడుకొని మీరు ఈ దేశాన్ని ఏ విధంగా కాపాడుతూ తెలుసుకున్నాం. అందుకోసమే ఈరోజు ఈ యొక్క చిత్తూరు జిల్లాలో, ఈ చిత్తూరు జిల్లా కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు ఐక్యంగా ఉంటూ ఈ నిరసనని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడున్నటువంటి మోదీ, అదేవిధంగా అమిత్ షా తప్పనిసరిగా సమాధానం చెప్పాలా. రానున్న కాలంలో దీనికి భద్రత లోపాన్ని సరిచేసి మీరు తప్పనిసరిగా సస్పెండ్ అయ్యేటువంటి వాళ్ళని మొత్తం 146 మంది ఎంపీల్ని వాళ్ళ సొంతం కోసం కాదు, వాళ్ళ యొక్క కుటుంబ విషయాల గురించి మాట్లాడాల. ఈ దేశ భద్రత కోసం, పార్లమెంట్ భద్రత కోసం మాట్లాడినటువంటి ఎంపీలను 146 మందిని వెంటనే ఆ సస్పెండ్ ఎత్తేయాలని కూడా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వైఎస్ కుటుంబంపై నోటికి వచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతిరెడ్డిపై అయ్యన్న పాత్రుడు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. సీనియర్ నాయకుడుగా ఉంటూ అయ్యన్న పాత్రుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వైసీపీ నేతలు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అలాగే గాదిరాజు ప్యాలెస్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోనే ఉందని 2018లోని టీడీపీ ప్రభుత్వం గాదిరాజు ప్యాలెస్ ను 22A పెట్టిందని గుర్తు చేశారు. ప్రస్తుతం అయ్యన్న పాత్రుడు భారతిరెడ్డిపై చేసిన ఆరోపణలు వెనుక్కు తీసుకొని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున తనకు తన కొడుకు ఎమ్మెల్యే టికెట్ల కోసమే ఇలాంటి నీతి బారు రాజకీయాలు అయ్యన్న పాత్రుడు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరో చెప్పారట, ఎవరో విన్నారట, ఎవరో చూశారట, ఇటువంటి మాటలు మాట్లాడడం మంచిది కాదనేటువంటి హితవు పలుకుతున్నాం అయ్యన్న పాత్రుడికి. ఎందుకంటే 2018లో వీళ్ళు 22A 1Dలో పెట్టారు. అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం.
ఐదో నెలలో ఏంటంటే ఇప్పుడు సుమారుగా 7 మాసాలు క్రితమే ఆ యజమానికి రెగ్యులేషన్ చేసుకోమని చెప్పి ఆఫీస్కి వచ్చి విషయాన్ని తెలుసుకొని రెగ్యులేషన్ చేసుకోమని చెప్పి దానికి కావాల్సిన చెల్లించవలసినటువంటి పైకం చెల్లించుకొని రెగ్యులేషన్ చేసుకోవాలని ఆథరైజేషన్ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు జాయింట్ కలెక్టర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ విధంగా వక్రీకరించి అప్పుడెప్పుడో జరిగిన దాన్ని ఈ మూడు వారాల క్రితం భారతి గారు వచ్చినట్టు వచ్చేమో చూసినట్టు దాన్ని కొనుగోలు చేయమన్నట్టు ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? అసలు మీరు మతి ఉండి మాట్లాడుతున్నారా? మీరు ఏమైనా మతి భ్రమించి మాట్లాడుతున్నారా? అసలు ఎక్కడ తీసుకుపోదాం ఈ వ్యవస్థని? ఎన్నోసార్లు అనేక సందర్భాల్లో నోటంట మాట్లాడకూడని మాటలు కూడా మీ నోటంట వచ్చాయి. అసలు మీరు గతంలో ఓ రాజకీయ పార్టీలో ఒక రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి సంస్కారాన్ని కూడా మర్చిపోయి మరి మాట్లాడుతున్నారు. అసలు నేనైతే తనకేదో మతి భ్రమించింది, ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, ఏదో విధంగా వైఎస్ఆర్ పార్టీ మీద అవాకులు చవాకులు మాట్లాడాలి, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా పదే మాట్లాడితే ప్రజలు నమ్ముతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీకు ఇదేం కొత్త కాదు. మీ 5 సంవత్సరాల్లో 2014, 2019లో మీరు చేసినటువంటి దోపిడీని ఒక్కొక్కటి మరి కోర్టుల ద్వారా బయటికి తీసుకొచ్చి కేసుకి మిమ్మల్ని నోటీసులు ఇచ్చి మీ మాజీ ముఖ్యమంత్రిని కానీ తన కొడుకును కానీ ఇతర మంత్రులను కానీ అనేక మందిని ఇప్పటికే మీరు కేసుల్లో ఇరుక్కునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి అభిషేక సేవలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కోటి, రాష్ట్ర మంత్రి అంబాటి రాంబాబు, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మంత్రి చల్లబోయిన వేణుగోపాలకృష్ణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కిషన్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నడు హుషారు వెనక్కి చూడు, అంతకన్నా మరి ముందుకు రాదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.